ఖమ్మం పాలేరులో కాంగ్రెస్ నేతల ఆగడాలు శృతి మించిపోతున్నాయి. ప్రతిపక్ష పార్టీల నేతలు యువ నాయకుల ఇండ్లే లక్ష్యంగా దాడులకు దిగుతున్నారు. ఖమ్మం రూరల్ మండలం దానవాయిగూడెంలో బీఆర్ఎస్ నేత ఇంటిపై దాడి చేసి వస్తువులను ధ్వంసం చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేకే దాడులు చేస్తున్నారని బాధితుడు వినయ్ తెలిపారు. కాంగ్రెస్ నేతల దాడికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సాంబ అందిస్తారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయా లేదా అనేటువంటి ప్రశ్న సర్వత్రా వినిపిస్తుంది. మనం ప్రస్తుతం ఖమ్మం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఖమ్మం పట్టణానికి ఆనుకున్నటువంటి దానవాయిగూడెంలో ఉన్నాం. ఇది కాన్స్టిట్యున్సీ పరంగా చూస్తే పాలేరు నియోజకవర్గంలోకి వస్తుంది. ప్రస్తుతం ఈ ఒక ఇంట్లో మొత్తం పూర్తి స్థాయిలో ధ్వంసం అయిపోయిన టీవీ కావచ్చు, ఇల్లంతా నాశనం చేసి ఎక్కడిక్కడికి పలగొట్టినటువంటి దుస్థితి. ఒక ఇంట్లోకి జొరపడినటువంటి అగంతకులు వాళ్ళు ఎవరు ఏంటనే విషయాన్ని బాధితులతో అడిగి తెలుసుకుందాం. ఇల్లు మొత్తం నాశనం చేశారు, లక్షల రూపాయలు నష్టాన్ని చేశారు. ఇంట్లో ఉన్నటువంటి మొత్తం ఫర్నిచర్ ధ్వంసం చేసి ఏసీ, మంచంతో పాటు టీవీ పలగొట్టారు, ఫ్రిడ్జ్ పలగొట్టారు. ఎందుకు పనికి రాకుండా ఇల్లంతా చిందరవందర చేసేసి సర్వనాశనం చేసిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇంత దారుణమైన పరిస్థితులు ఎందుకు వచ్చాయి, అసలు ఎవరు ఇంటి మీద దాడి చేశారనే విషయాన్ని ఈ ఇంటి ఓనర్ ఉన్నారు, అతనితో మాట్లాడి ఈ దాడికి గల కారణం ఏంటి, అసలు ఎందుకు దాడి జరిగింది అనేటువంటి అంశాన్ని. బ్రదర్, ఏం పేరు నీది, ఎందుకు మీ ఇంటి మీద ఈ రకమైన దాడి జరిగింది, ఎవరు చేశారు? చిట్టిక వినయ్. మొన్న నిమజ్జనం రోజు చిట్టిక వినయ్ నిమజ్జనం రోజు అక్కడ గొడవ అయినది, వేరే వాళ్ళది గొడవ అయితే ఆ గొడవలో నేనున్నాను. నిన్న కేసు పెట్టారు, మొన్న నైటే పెట్టారు, 12కి పెట్టారు. నన్ను మార్నింగ్ రమ్మన్నారు. మార్నింగ్ రమ్మంటే నేను పొద్దున్న వెళ్ళిపోయా. నన్ను 9 దాకా అక్కడనే ఉంచారు. మా అమ్మ వాళ్ళు ఇంకా రావట్లేదు ఏందని మా పేరెంట్స్ మొత్తం అక్కడికి వచ్చారు. లాక్ చేసి వచ్చేసారు ఇల్లు. ఇంటికాడ నుండి బయలుదేరేటప్పుడు వీళ్ళు చూశారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. చూసిన తర్వాత స్టేషన్ దగ్గరికి వచ్చినాక అమ్మ సీఏ గారితో మాట్లాడుతుంది. సీఏ గారితో మాట్లాడుతుంటే డైరెక్ట్ ఫోన్లు వస్తున్నాయి మమ్మీకి. ఇల్లు మొత్తం పలగొట్టేశారు, వెళ్ళిపోతున్నారు, పలగొట్టాను. తీరా వచ్చి చూస్తే ఏమంటే డైరెక్ట్ సార్ ముందే వీడియో కాల్ చేసి చూపించారు. అంటే మా మమ్మీకి వీడియో కాల్ చేశారు, సార్కి డైరెక్ట్ చూపించాం. వీడియో కాల్ చేసి చూపించిన తర్వాత వచ్చి చూస్తే పెట్రోలింగ్ వెహికల్ ఇచ్చి పంపించారు. వచ్చి చూస్తే అసలు ఏం లేదు, మొత్తం కొలాప్స్. దాడి వెనుక అసలు ఈ గొడవేనా, పొలిటికల్ గొడవలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే మీ మీద బెదిరింపులు అట్లాంటివి ఏమైనా? పాలిటిక్స్ స్టార్టింగ్ నుండి. ఇది 6వ కేసు నా మీద పెట్టడం. నీ మీద 6వ కేసు? ఎందుకు 6వ కేసు? పార్టీలు తిరుగుతున్నానే బెదిరింపులు. పార్టీలో జాయిన్ గా మనం 2-3 టైమ్స్ అడిగారు, రానని చెప్పాను. తర్వాత నుండి ఇట్లా అక్రమ కేసులు కింద మొన్న 2 పెట్టారు, ఒక 2 months బ్యాక్. ఇలా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ 6 కేసులు ఎంత కాలంలో అయినాయి? రెండేమో ఒక 2 నెలల క్రితం అయినాయి, ఒక 3 నెలల క్రితమే ఒకటైంది. తర్వాత ఒక 2 నార్మల్ వేరే వాళ్ళవి కూడా నా మీద పెట్టారు. ఇవి కూడా నేను లేకపోయినా కూడా కావాలని చేస్తున్నారు. ఇవాళ ఇది మొత్తం ఈ విధ్వంసం వల్ల టీవీ, ఫ్రిడ్జ్ ఇవన్నీ నడుచడం మొత్తం ఎంత నష్టపోయావు నువ్వు? పోలీసులకు చెప్పావా ఎంత నష్టపోయినావు ఏంటి? ఇవి మొత్తం చూసుకున్నారు, వీడియో రికార్డ్ చేసుకొని వెళ్ళిపోయారు. మనీ, గోల్డ్ కూడా పోయినాయి, అవి కూడా చెప్పాం, రికార్డ్ ఇచ్చాం. సరే మాట్లాడి చేస్తామన్నారు, ఎఫ్ఐఆర్ చేస్తామన్నారు. స్టేషన్ కన్నా ఉన్నారు మా పేరెంట్స్ కూడా. పోలీసుల వ్యవహార శైలి ఎట్లా ఉంది అంటే ఈ దాడికి సంబంధించి? గొడవ జరిగినప్పుడు నువ్వు ఉన్నావా, మరి నీ ప్రమేయం ఉందా? వినాయక చవితికి అసలు నేను ఇక్కడ లేను, ఆ వినాయకుడి దగ్గర అనేది లేను. చాలా మంది నైట్ పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు కూడా చెప్పారు, లేననే చెప్పారు జనం అంతా. నువ్వు లేకపోయినా నీ కుటుంబం మీద ఇంత కక్ష కట్టాల్సిన అవసరం ఓన్లీ పొలిటికల్ ఇంటెన్షన్? ఓన్లీ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఎవరు వాళ్ళు చెప్పగలుగుతావా? చెప్తా, కృష్ణగౌడ్, ఆ టీం వర్క్ మొత్తం వాళ్ళే. మరి ఇప్పుడు పోలీసులు మీరు కేసు పెట్టిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకున్నారు? వాళ్ళని అదుపులోకి తీసుకున్నారా? అలాగే నిన్న రాత్రి జరిగిన దాడి కదా, దాదాపు ఇప్పుడు 10-15 గంటలు అయిపోయినాయి. అయితే ఇవన్నీ ఇవి చూశారు. మనీ పోయినాయి అంటే మనీ ఎక్కడ తీసుకొచ్చారు, ఇవన్నీ ప్రూఫ్స్ అడిగారు. గోల్డ్ పోయినాయి అంటే ఆ గోల్డ్ రిసిప్ట్లు ఇవ్వన్నారు. గోల్డ్ 5 years బ్యాక్ రిసిప్ట్స్ ఎట్లా ఉంటాయని అడిగితే రిసిప్ట్లు కావాలి ఉంటే చేసిస్తాం, లేకపోతే నష్టపోయిన వాటికి కల్పిస్తామని మాట్లాడుతున్నారంట. అంటే ఈ దాడి వెనుక వ్యూహం ఉందా? మీరు పోలీస్ స్టేషన్లో ఉండడం, అదే సమయంలో వీళ్ళు వచ్చి దాడి చేయడం? కేసులో నేను లేనని చెప్పి ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఎఫ్ఐఆర్ చేయండి అంటే చేస్తామంటున్నారు. ఇందాకలేమో మీ అబ్బాయి మీద ఎఫ్ఐఆర్ అవుతుంది రమ్మని అని అన్నారంట. నేను రానని చెప్పిన. అలా జరిగింది. కాపాడాల్సినటువంటి పోలీసులే కొమ్ము కాస్తున్నట్టుగా కనపడుతుంది. ఈ కుటుంబాన్ని మొత్తాన్ని పోలీస్ స్టేషన్కి పిలిచి, పోలీస్ స్టేషన్లో వీళ్ళంతా ఉన్నప్పుడు ఏకపక్షంగా ఇంటి మీదకి వచ్చి తలుపులు పలగొట్టి మొత్తం ఇంట్లో ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా చిందరవందర చేశారు అని వినయ్ తన బాధను వ్యక్తం చేస్తున్నాడు. దాదాపు 2 లక్షల పైచులకు మొత్తం టీవీ కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, ఏసీ మొత్తం కూడా 2 లక్షల పైచులకు నష్టపోయాడు. దాన్ని కంపల్సేట్ చేయాల్సినటువంటి పోలీసులు ఖచ్చితంగా ఆ వైపు కొమ్ము కాస్తున్నారనేటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. చూడాలి మొత్తం మీద ఈ రకమైనటువంటి దాడులు, ప్రతిదాడులతో రాష్ట్రం ఎటుపోతుందనే అంశం కూడా చూడాల్సినటువంటి అవకాశం ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ నాగరాజుతో సాంబశివరావు, టీ న్యూస్, దానవాయిగూడెం నుంచి.